స్థల వివాదానికి సంబంధించి ఏకంగా ఓ లాయర్నే కిడ్నాప్ చేశారు దుండగులు. హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. అయితే కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో పట్టపగలే కిడ్నాప్ కలకలం. సీనియర్ లాయర్ పాలడుగు నారాయణను అపహరించుకుపోయిన దుండగులు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు. వనస్థలిపురం సరస్వతి నగర్లో ఓ అపార్ట్మెంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు సీనియర్ అడ్వకేట్ పాలడుగు నారాయణను కిడ్నాప్ చేశారు. అంతేకాదు పాలడుగు నారాయణను వదిలిపెట్టాలంటే ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన భార్యకు ఫోన్ చేశారు దుండగులు. వెంటనే అప్రమత్తమైన ఆయన భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఈ కిడ్నాప్ కు కుత్బుల్లాపూర్లోని ఓ భూ వివాదం కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. ఈ వ్యవహారంలో మొత్తం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలిసిన వ్యక్తులే డబ్బుల కోసం చేసిన కిడ్నాప్ గా పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ఫోన్ నంబర్లు, లొకేషన్లు వంటి సాంకేతిక ఆధారాలను వినియోగించుకున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ముగ్గురు నిందితులను విచారించిన పోలీసులు డబ్బుల విషయంలోనే కిడ్నాప్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నారాయణ నుంచి గతంలో తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతోనే దుండగులు ఈ కిడ్నాప్ కు పాల్పడినట్టు తేలింది. అరెస్ట్ అయిన నిందితులను వనస్థలిపురం పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన వనస్థలిపురంలోనే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా చర్చనీయాంశమైంది. పట్టపగలు ఒక హైకోర్టు అడ్వకేట్ ను కిడ్నాప్ చేయడం, ₹1,00,00,000 డిమాండ్ చేయడం వంటివి తీవ్ర ఆందోళన కలిగించాయి. పోలీసులు వేగంగా స్పందించడంతో అడ్వకేట్ సురక్షితంగా బయటపడ్డారు.